హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే, మీ రిలేషన్ బ్రేక్ అవ్వడానికి కారణం ఏమిటి? ప్రజెంట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి తెలుసుకోవచ్చండి. మీ పార్ట్నర్ నేమ్ని 3 times మనసులో తలుచుకోండి. అప్పుడే మీకు ఈ రీడింగ్ రెజినేట్ అవుతుందండి. చూస్తున్న యూఎస్ యొక్క పార్ట్నర్ రిలేషన్ బ్రేకప్ అవ్వడానికి కారణం ఏమిటి? ప్రజెంట్ యూఎస్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి యూనివర్స్ ప్లీజ్. బాటమ్ ఆఫ్ ద డెక్, నైట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. ఈ రీడింగ్ నో కాంటాక్ట్ అండ్ లెస్ కాంటాక్ట్, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ చూడొచ్చండి. రీడింగ్లో పాజిటివ్గా రీడింగ్ వచ్చినప్పుడు మీరు క్లెయిమ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ న్యూ బిగినింగ్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. మేబీ తను మీ రిలేషన్ మీ పాస్ట్లో మీతో జరిగినవన్నీ గుర్తు రాకుండా ఏదో ఒక వర్క్లో అయితే బిజీగా ఉన్నారండి. ఒకవేళ మీతో ఇప్పుడు రిలేషన్ న్యూ బిగినింగ్ చేసుకుంటే స్టెబిలిటీగా ఉండాలి అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారండి. బట్ స్టక్లో అయితే ఉన్నారు మీ పర్సన్. ఈ స్టక్ ఎనర్జీ నుంచి ఒక స్టెప్ వేస్తేనే కానీ మీ రిలేషన్లో మీ పర్సన్ న్యూ బిగినింగ్ చేయలేరండి. మీపై అయితే ప్రేమ ఉంది మీ పర్సన్కి, మీపై అట్రాక్షన్ కూడా ఉందండి. పాస్ట్లో మీ లవ్ చాలా జెన్యున్గా లవ్ చేశారు మీ పర్సన్ని, కానీ మీ పర్సన్ అయితే మీపై జస్ట్ అట్రాక్షన్ అండి. మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేశారు. మీ పార్ట్నర్ తన బిహేవియర్తో మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేశారండి. పాస్ట్లో మీ పార్ట్నర్ మీ నుంచి ఆశించింది మీరు ఇవ్వలేకపోయారు. అందుకోసమే మీ పార్ట్నర్ మీ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది మీరు ఇవ్వలేకపోయారు. మీ నుంచి మీ పార్ట్నర్ అయితే మనీ, నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళడం, ఏ షాపింగ్స్, టూర్స్ తీసుకుని వెళ్ళడం, మేబీ తనకు కావాల్సినవి తను అడిగినవి మీరు ఇవ్వాలి, ఇలాంటివన్నీ మీపై ఎక్స్పెక్టేషన్ అయితే మీ పార్ట్నర్ ఉంచుకున్నారండి. మేబీ అవేమీ మీ నుంచి రాకపోవడం వల్ల మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ని బ్రేకప్ చేశారు.
తనకి కావాల్సింది హ్యాపీనెస్. తనకి ఏ రిలేషన్‌లో అయినా కూడా తనకి ఎక్స్‌పెక్టేషన్ నాకు మనీ కావాలి, నన్ను బాగా టూర్స్‌కి తీసుకెళ్ళాలి, షాపింగ్ చేపించాలి, నచ్చింది నాకు ఇవ్వాలి అని మీ పర్సన్ అయితే మీ నుంచి కొంచెం ఎక్స్‌పెక్టేషన్ అయితే ఎక్కువే పెట్టుకున్నారండి. మేబీ మీరైతే అదేమీ ఇవ్వకపోవడం వల్ల మీ పర్సన్ మీ నుంచి బ్రేకప్ చేశారు. మీ పార్ట్నర్ పాస్ట్‌లో అయితే మీ పార్ట్నర్‌కి మీకు మంచి రిలేషన్ అయితే ఉందండి పాస్ట్‌లో. కొంతమందికైతే మీ ఫ్యామిలీకి కూడా తెలిసిన వాళ్ళలాగానే కనిపిస్తున్నారు. అంటే ఫ్రెండ్స్ అయ్యుండొచ్చండి. చాలా క్లోజ్‌గా అయితే మీరు పాస్ట్‌లో మీ పర్సన్‌తో అయితే మీరు ఉన్నారండి. మీ పర్సన్ మీరు కావాల్సింది ఇవ్వలేరు. వారు అనుకున్న దాన్ని మీరు ఫుల్‌ఫిల్ చేయలేరు అని చెప్పి మీ పర్సన్ మీ గురించి పాస్ట్‌లో అయితే థింక్ చేశారండి. మీ పర్సన్‌కి ఏది కావాలో కూడా మీరు అర్థం చేసుకోలేరు. మీకు అంటే మీ పర్సన్ తనకేమి కావాలి అని చెప్పి తను చెప్పకుండానే మీరు దాన్ని అర్థం చేసుకొని, మీరు తనకి అవి ఇవ్వాలని ఎక్స్‌పెక్ట్ చేశారండి. అవి మీరు ఇవ్వలేరని చెప్పి మీ పర్సన్ అయితే పాస్ట్‌లో ఫీల్ అయ్యేవారు. మీ గురించి మేబీ పాస్ట్‌లో మిమ్మల్ని లెస్ కాంటాక్ట్‌లో ఉంచడం, మీతో సరిగ్గా మాట్లాడకపోవడం, మీరు కాల్ చేసినా తర్వాత మాట్లాడతాను అని చెప్పడం, ఇలాంటివన్నీ పాస్ట్‌లో అయితే జరిగేవండి మీ రిలేషన్‌లో. మీ పార్ట్నర్‌కి తను హ్యాపీగా ఉండే రిలేషన్, తనని హ్యాపీగా ఉంచే రిలేషన్ కావాలి అని చెప్పి మీ పార్ట్నర్ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారండి. అందుకే మేబీ మీ పార్ట్నర్ మీ నుంచి బ్రేకప్ అయి వేరే రిలేషన్‌లోకైతే వెళ్లారు. అక్కడ కూడా మీ పార్ట్నర్‌కైతే తను ఎక్స్‌పెక్ట్ చేసింది ఏమీ దొరకలేదండి. మీ నుంచి దూరం అయిన తర్వాత కూడా మీ పార్ట్నర్ లైఫ్ అయితే తను ఊహించినంతగా తన ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నంతగా అయితే ఏమీ లేదండి. ప్రెజెంట్ మీ పార్ట్నర్ లైఫ్ ఎలా ఉందంటే, ఏదో ఉంది, ఏదో జరుగుతుంది, కాలం అయితే నడుస్తుంది అన్నట్టుగా ఉందండి మీ పార్ట్నర్ లైఫ్ ప్రెజెంట్ అయితే. మీ పార్ట్నర్ తనకు కావాల్సినయి మీరు ఇవ్వలేరు, తన ఎక్స్‌పెక్టేషన్‌కి మీరు రీచ్ అవ్వరు అని చెప్పి మిమ్మల్ని కొంచెం పాస్ట్‌లో దూరం పెట్టి తనకు నచ్చిన, తన హ్యాపీగా ఉండే రిలేషన్ వైపుకైతే మీ పర్సన్ వెళ్లారు. ఇప్పుడు మీ పర్సన్ అయితే పాస్ట్‌లో తన బిహేవియర్‌కి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. పాస్ట్‌లో మీరు మీ పర్సన్‌ని జెన్యూన్‌గా లవ్ చేసిన మీ పర్సన్ అయితే మీపై జస్ట్ అట్రాక్షన్ అయితేనే ఉందండి. మీ నుంచి తనకు కావాల్సింది పొందొచ్చు. తన కోరికలని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు అని మీ పర్సన్ అయితే అనుకున్నారు పాస్ట్‌లో. ఇది మేల్ అవ్వచ్చండి, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చండి. మీ పర్సన్ ప్రెజెంట్ అయితే తన లైఫ్ బాగోలేదండి. ఎందుకంటే తన ఎక్స్‌పెక్టేషన్ ఏ రిలేషన్‌కి వెళ్ళినా కూడా మనం జెన్యూన్‌గా లవ్ చూపించాలే తప్ప వాళ్ళ నుంచి మనం ఎక్స్‌పెక్టేషన్ తి ఎక్కువగా పెట్టుకోకూడదండి. అంటే లవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయాలి తప్ప వాళ్ళ నుంచి మనం మనీ ఎక్స్‌పెక్ట్ చేయకూడదండి. ఆహ్, మేబీ ఇంకా షాపింగ్స్, టూర్స్ ఇలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండలేరు కదండీ! వాళ్ళ యొక్క ఫ్యామిలీ సిట్యుయేషన్స్ బట్టి వాళ్ళు ఉంటారు. కానీ మీ పర్సన్ అయితే తనకి కావాల్సింది ఇవ్వాలి. తన లైఫ్‌లో తను కోరుకున్నది ఫుల్‌ఫిల్ చెయ్యాలి. అంటే మీ పర్సన్‌కి కొంచెం విలాసవంతమైన జీవితం ఆహ్, రీ లీడ్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకునేవారండి. ప్రెజెంట్ మీ పర్సన్ మీ నుంచి బ్రేకప్ చేసి వేరే వారి లైఫ్‌లోకెళ్ళి కూడా అక్కడ కూడా మీ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేసిందేంటంటే తనకి తను కోరుకున్నది, తనకు కావాల్సింది, తనకు నచ్చింది తన లైఫ్‌లోకి తెచ్చుకోవాలి. తన లైఫ్‌ని హ్యాపీగా ఉంచుకోవాలి అని మాత్రమే మీ పర్సన్ అనుకుంటారండి. అది ఏ రిలేషన్ అయినప్పటికీ కూడా. మీ పర్సన్ ఆ కారణం వల్లే మీ నుంచి బ్రేకప్ చేశారు. మీరు ఏమీ తన లైఫ్‌కి సంబంధించి మీరు
మీరు తన లైఫ్‌ని ఒక కంఫర్టబుల్ ఇవ్వలేరని, తనకు నచ్చినట్టుగా మీతో ఉంటే తన జీవితం ఉండదని మీ పర్సన్ అయితే ఫాస్ట్‌లో థింక్ చేశారండి. తనకు నచ్చిన తనకి ఎక్కడైతే లైఫ్ బాగుంటుంది అని అనుకుని అక్కడికైతే మీ పర్సన్ వెళ్లారు. బట్ ఇప్పుడు అయితే ప్రెజెంట్ మీ పర్సన్‌కి ఇప్పుడు తన లైఫ్‌లో కూడా అంత హ్యాపీనెస్ అయితే లేదండి. మీ నుంచి దూరమైనప్పటికీ కూడా ఇప్పుడు తన ఎక్స్‌పెక్టేషన్‌తో వేరే వారి లైఫ్‌లోకి వెళ్లారో అక్కడ కూడా తను అనుకున్నదైతే జరగట్లేదండి. ఇప్పుడు మీ పర్సన్ ఇప్పుడు అందుకే బాధపడుతున్నారు. ఫస్ట్ లవ్ ఎవరితో అయితే స్టార్ట్ అయ్యింది, వాళ్ళతోనే వాళ్ళ రిలేషన్‌ని కంటిన్యూ చేస్తే మేబీ బాగుండేదేమో కొంచెమైనా అని మీ పర్సన్ అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి ఇప్పుడు. అందుకేనండి పాస్ట్‌లో మీ పర్సన్ అయితే మీ రిలేషన్ నుంచి బ్రేకప్ అయ్యి మీ హార్ట్‌ని బ్రేక్ చేశారు. తనకి కావాల్సింది, తను ఎక్స్‌పెక్ట్ చేసింది తను పొందాలని మీ లైఫ్ నుంచి మీ పర్సన్ అయితే వెళ్ళిపోయారు. బట్ ప్రెజెంట్ అయితే మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారండి. మీ పర్సన్ ఎంత బాధపడుతున్నారంటే తను ల జెన్యూన్‌గా లవ్ చేసిన పర్సన్‌ని పట్టించుకోకుండా తన ఆనందాల కోసం, తన సంతోషాల కోసం, తన విలాసవంతమైన జీవితం కోసం వేరే లైఫ్‌లోకెళ్ళాను. దానివల్ల నాకిప్పుడు ఇంకా పెయిన్‌ఫుల్‌గా నాకు ఉంది తప్ప నేను అనుకున్న ఎక్స్‌పెక్టేషన్ నాకు జరగలేదు అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారండి. మేబీ మీతో ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు మీ పర్సన్ లైఫ్ అయితే అసల ఏమీ బాలేదండి. అందుకనే మీ పర్సన్ అయితే చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. మీ పర్సన్‌కి ఇప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వాలన్నా, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా కూడా మీరు అడిగే క్వెషన్స్‌కి సమాధానం ఎలా చెప్పాలి? నేనేమి చెప్పలేను అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి. మీ పర్సన్ మీ రిలేషన్‌ని సక్సెస్ చేయాలని అనుకున్నా, చేసి అంత ధైర్యం అయితే మీ పర్సన్‌కి లేదండి. తను ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా మీ పర్సన్‌కి అర్థం కావట్లేదండి. మేబీ అందుకే మీ పర్సన్ చాలా కన్‌ఫ్యూజ్డ్‌లో ఉన్నారండి. ఏది డిసిషన్ తీసుకోవాలి? హ్మ్. మళ్ళీ నా పాస్ట్ లైఫ్‌లో ఉన్న నా పర్సన్‌ని నేను మీట్ అయితే నా పర్సన్ నా లవ్‌ని యాక్సెప్ట్ చేస్తారా లేదా? లేదంటే మళ్ళీ నన్ను ఏమైనా ఏదైనా అంటే బాధపడేలా మీరేమైనా మాట్లాడతారా అని భయపడుతున్నారండి మీ పర్సన్. అందుకే మేబీ కన్‌ఫ్యూజ్డ్‌లో ఉన్నారు. మీ పర్సన్ మీ పాస్ట్‌లో మీ విషయంలో చేసిన దానికి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. తన ఆలోచనలు కూడా ఏం చెయ్యాలో కూడా తెలియని పరిస్థితిలో మీ పర్సన్ ఉన్నారండి. ఏ ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారండి. మీ దగ్గరికి రాలేరండి మీ పర్సన్. అలా అని ఇప్పుడు ప్రెజెంట్ వేరే అదర్ పర్సన్ దగ్గరికి కూడా వెళ్ళే అంత ధైర్యం మీ పర్సన్‌కి లేదండి. మీతో ఉంటే పాస్ట్‌లో మీతో ఉంటే ఈ తన లైఫ్ ఇలా హ్యాపీగా ఉండేదని తనకు తానే తన లైఫ్‌ని ఎలా బాధగా ఒక పెయిన్‌ఫుల్‌గా చేసుకున్నాను అని మీ పర్సన్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. తన ఆలోచనలన్నీ చాలా తన ఆలోచనలన్నీ చాలా అలజడితో ఉన్నాయండి. తను ఏం ఆలోచించాలన్నా కూడా భయమేస్తుందండి. మళ్ళీ మీ రిలేషన్నయితే మళ్ళీ న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు. మీ పర్సన్ పాస్ట్‌లో మీ నుంచి బ్రేకప్ అయింది. తను కావాల్సింది ఫుల్‌ఫిల్ మీరు చేయలేరని, తనకేమి కావాలో మీరు అర్థం చేసుకోలేరని, తనకి ఒక విలాసవంతమైన జీవితం అయితే కావాలని మీ పర్సన్ అనుకున్నారండి పాస్ట్‌లో. అది మీ నుంచి రాకపోవడం వల్ల వేరే వారి లైఫ్‌లోకి వెళ్లారండి. అక్కడ కూడా మీ పర్సన్‌కి తను అనుకున్నది జరగకపోవడంతో ఇప్పుడు చాలా డిప్రెషన్‌లో అయితే ఉన్నారండి మీ పర్సన్. ఇప్పుడు మీ పర్సన్ మీతో లైఫ్ ఉంటే చాలా బాగుండునేమో. కనీసం తనతో ఉన్నప్పుడు లైఫే కొంచెమైనా బెటర్‌గా ఉండేది. ఇప్పుడు నా లైఫ్ మరీ ఒక దారుణంగా తయారయిందని చెప్పి మీ పర్సన్ బాధపడుతున్నారు. ప్రెజెంట్ మీ పర్సన్ ఫీలింగ్స్ అలాగే ఉన్నాయండి. మీ పర్సన్ తను స్టెబిలిటీ లేకుండా తన బిహేవియర్ అంటే మీ పర్సన్ మనీ కోసమేనండి మీ నుంచి దూరం వెళ్లారు. అంటే మీరు
మీ పర్సన్‌కి కావాల్సినట్టుగా తనకు నచ్చినవి మీరు చేయలేరు. మీకు మనీ పరంగా చాలా ఇబ్బందులున్నాయి. అది మీ పర్సన్‌కి మీ నుంచి ఎప్పటికి కూడా జరగదు. మీ పర్సన్ చేసినవి అని మీ పర్సన్ అయితే మీ నుంచి దూరం వెళ్లారండి. ఇప్పుడు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మీ పర్సన్ ఇటు మీ దగ్గరికి రాలేరండి. అటు అదర్ పర్సన్ దగ్గరికి కూడా వెళ్ళలేరు. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ ఎలాంటి వారన్నది వేరే పర్సన్‌కి కూడా తెలిసిందండి. ఇప్పుడు మీ పర్సన్ వేరే పర్సన్, థర్డ్ పర్సన్ అంటే మీ పర్సన్ ఎవరి కోసమైతే మీ నుంచి దూరం అయిపోయి వెళ్ళిపోయారో ఆ పర్సన్ కూడా మీ పర్సన్‌నైతే వదిలేసారండి. మీ పర్సన్ అయితే ఇప్పుడు తన లైఫ్ హ్యాపీగా ఉండాలి అని అంటే అది ఇప్పుడు మీ వల్లే జరుగుతుంది అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీకు వచ్చి తన లవ్‌ని ప్రపోజ్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి. మీతో హ్యాపీగా ఉండాలి అని మీ పర్సన్ అయితే ఇప్పుడు అనుకుంటున్నారు. కానీ జగులవుతున్నారండి. ఏమీ అర్థం కాకుండా ఉన్నారు. ఏ డిసిషన్ తీసుకోవాలి, మీ దగ్గరికి వచ్చి ధైర్యం లేదు. మీ దగ్గరికి వచ్చినా మీరు ఏమంటారో అన్న భయమైతే మీ పర్సన్‌కైతే ఉందండి. ఇప్పుడు మీ పర్సన్ ఏ తను ఎవరి కోసమైతే వెళ్లారో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళలేరు. మిమ్మల్ని ఎవరినైతే వదిలేసి వచ్చారో పాస్ట్‌లో అంటే మీ దగ్గరికి కూడా మీ పర్సన్ అయితే రాలేరండి. రెండు వైపులా ఏ డిసిషన్ ఎవరి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో మీ పర్సన్ అయితే జగులవుతున్నారు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. చాలా డిప్రెషన్ అయితే ఉందండి. మీ పర్సన్‌కైతే ఇంకా హోప్స్ లేవండి. మిమ్మల్ని మోసం చేసినందుకు తను ఆలోచించినందుకు మీ రిలేషన్ విషయంలో చాలా బాధపడుతున్నారు మీ పర్సన్. తనకైతే ఎక్కడో హోప్ అయితే ఉందండి. మీరేమైనా తన లైఫ్‌లోకి తీసుకుంటారేమో, తనని యాక్సెప్ట్ చేస్తారేమో అనే హోప్ అయితే మీ పర్సన్‌కి ఉందండి. కానీ మీ దగ్గరకొచ్చి తను మీతో మాట్లాడే అంత ధైర్యం అయితే మీ పర్సన్‌కి లేదు. చాలా టెన్షన్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా బర్డెన్‌గా ఉందండి. ఈ భారం అయితే మోయలేకపోతున్నారండి. ఎలా నేను ఈ బాధ నుంచి బయటికి రావాలి. మీ పర్సన్ ఈ బాధ నుంచి బయటికి రావాలి అంటే మిమ్మల్ని మాత్రమే అప్రోచ్ అవ్వాలండి. మిమ్మల్ని కలిస్తేనే తను ఈ ప్రాబ్లమ్ నుంచి బయటికి రాగలరు అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి. మీ పర్సన్ మిమ్మల్ని కలవడానికైతే చాలా భయపడుతున్నారు. ప్రెజెంట్ మీ పర్సన్ అయితే మిమ్మల్ని కలవలేరండి. మిమ్మల్ని కలిసి ధైర్యం అయితే మీ పర్సన్ చేయలేరు. ఎందుకంటే పాస్ట్‌లో మీ పర్సన్ బిహేవియర్ అంత వరస్ట్‌గా ఉంది. అందుకే మేబీ మిమ్మల్ని కలవాలంటేనే మీ పర్సన్‌కి భయమేస్తుంది. తన జెన్యూన్‌గా లవ్ చేసిన పర్సన్‌ని మిస్ చేసుకొని, తన సంతోషం కోసం, తన విలాసవంతమైన జీవితం కోసం వేరే పర్సన్ లైఫ్‌లోకి వెళ్ళి తను చాలా ఇబ్బందులు పడ్డారండి. లైఫ్ అంటే ఏమిటో తెలుసుకున్నారు ఇప్పుడు. కానీ మిమ్మల్నయితే మీట్ అయ్యే ధైర్యం అయితే మీ పర్సన్‌కి లేదండి. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ అండి. ఇది అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఎవరికైతే రెజొనేట్ అయిందో వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అప్పుడే నాకు ఎంతమందికి రెజొనేట్ అయిందో నాకు అర్థం అవుతుంది. ఈ ఛానల్ న్యూగా స్టార్ట్ చేశానండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.